రైట్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. నేను మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనము ప్రీవియస్ క్లాసులలో ద్రవ్యము అంటే ఏంటి అంటే ద్రవ్యం అనే టాపిక్, అలాగే ద్రవ్యోల్బణం అనే టాపిక్ను కంప్లీట్ చేశామండి. మరొక టాపిక్లోకి వెళ్తున్నాం, నూతన టాపిక్ ఇది. ఏంటి అంటే ద్రవ్య విధానము అంటున్నాం, మానిటరీ పాలసీ అంటున్నాం. ఈ మానిటరీ పాలసీని యాక్చువల్గా ఈ ద్రవ్య విధానాన్ని రూపొందించేది ఎవరు, ద్రవ్య విధానాన్ని అమలు పరిచేది ఎవరు అనేది మనం పరిశీలించినట్లయితే, ద్రవ్య విధానాన్ని అమలు పరిచేది కేంద్ర బ్యాంక్ అండి, సెంట్రల్ బ్యాంక్. ఇక్కడ మనకు భారత్లో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఓకేనా, కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది అని మనం పేర్కొంటున్నాం. అంతే కదా సార్? అయితే మానిటరీ పాలసీ అంటున్నాం, ద్రవ్య విధానము, ఫిజికల్ పాలసీ, కోశ విధానము ఎలా ఉంది అనేది మనం పరిశీలించాలి. అయితే ఇది మనకు ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అంటే ఏపీ ఎకానమీ, అలాగే వీటికి లింక్డ్గా మనం పరిశీలించినట్లయితే ఇండియన్ ఎకానమీలో మొత్తం 5 యూనిట్స్ తీసుకున్నట్లయితే ఏపీ ఎకానమీ 3 యూనిట్స్ ఉంటాయి, మొత్తం 8 యూనిట్స్ ఉంటాయి ఏపీపీఎస్సీ వాళ్ళకి. అందులో బ్యాంకింగ్ మొత్తం టోటల్గా మనకి ఈ యూనిట్ వచ్చేసి అతిపెద్ద యూనిట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అలాగే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి అంటే ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ వీరందరికీ కూడా ఇరువురికి ఉంది సిలబస్. మరి ఇక్కడ టీఎస్పీఎస్సీ అభ్యర్థులకి ఈ సిలబస్ అనేది లేదు. ద్రవ్యము, ద్రవ్య విధానము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణము, ఓకేనా. నెక్స్ట్ ట్యాక్సెస్, పన్నులు, అలాగే మనకి 15th ఫైనాన్స్ కమిషన్, తర్వాత బడ్జెట్, ఇదంతా కూడా టాపిక్ నేర్చుకోవాలి. ఇక్కడ టీఎస్పీఎస్సీ అభ్యర్థులకి ఏమైనా ఒక 15th ఫైనాన్స్ కమిషన్ మీద అవగాహన ఉండాలి, అంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా 15th ఫైనాన్స్ కమిషన్ను, ఆ తర్వాత బడ్జెట్ను చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, బడ్జెట్ అవగాహన ఉండాలి కంపల్సరీ ప్రతి విద్యార్థి కూడా. అంటే ద్రవ్య విధానము అని తీసుకున్నామండి. బ్యాంకు ఏది? ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంకు ఏదైతే ఉందో ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ఫాలో చేస్తుంది. మనకి కేంద్ర బ్యాంకు అయిన ఆర్బీఐ అనేది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, ద్రవ్య విధానాన్ని ఫాలో చేస్తుంది అని అంటున్నాం. ఓకేనా, ద్రవ్య విధాన రూపకర్త ఎవరు అంటే ఆర్బీఐ మనం చెప్పవచ్చు. కోశ విధాన రూపకర్త ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పవచ్చు. కోశ విధానం అంటే విత్త విధానాన్ని మనం తీసుకున్నట్లయితే విత్త విధాన రూపకర్త లేదా విత్త విధానాన్ని అమలు పరిచేది మనకి ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. అదే ద్రవ్య విధానము, మానిటరీ పాలసీని రూపొందించేది లేదా దీన్ని ఫాలో అయ్యేది ఎవరంటే, దీన్ని ఫాలో చేసేది ఎవరంటే ఆర్బీఐ అంటున్నాం. అంటే ద్రవ్య విధాన రూపకర్త ఎవరు అంటే మనము ఆర్బీఐ అని మనం చెప్పవచ్చు. మరి ఇంతకీ ద్రవ్య విధానం అంటే ఏంటి? దేన్ని మనం ద్రవ్య విధానము అనాలి? ఓకేనా, దేన్ని మనం ద్రవ్య విధానం అనాలి అంటే ద్రవ్యం వల్ల వచ్చే ప్రయోజనాలు ఉన్నాయనుకోండి, ఈ ప్రయోజనాలను గరిష్టం చేసుకొని, ద్రవ్యం వల్ల వచ్చే ప్రయోజనాలను గరిష్టం చేసుకొని, ద్రవ్యం వల్ల వచ్చే నష్టాలను మనము కనిష్టం చేసుకునేటకు, అంటే అలా చేస్తూ ఆర్బీఐ అనుసరించే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియనే ద్రవ్య విధానము అంటారండి, మానిటరీ పాలసీ అంటారు. అంటే ఇలా మనము చెప్పొచ్చు. అలాగే మనకి దేశ కేంద్ర బ్యాంకు అయిన మన ఆర్బీఐ ద్రవ్య సరఫరాను నియంత్రించుటకు, ద్రవ్య సరఫరా, దీన్ని ఏమంటున్నాం? ద్రవ్య సప్లై అంటాం సార్. ద్రవ్య సప్లై ఏదైతే ఉందో దీన్ని అనుసరించుటకు ఏర్పాటు చేసేది, అంటే వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో వడ్డీ రేట్లను ప్రభావితం చేయటకు ప్రకటించే చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకటించే చర్యలను మనం ఏమంటామంటే ద్రవ్య విధానము అంటున్నాం. ఓకేనా, పాయింట్ చూడండి. మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాం, తర్వాత ద్రవ్య విధానం అంటే ఏం చెప్పినాం అనేది చూస్తున్నాం. ఒకవేళ అలా కాకుండా ద్రవ్య సప్లైని పెంచడము, తగ్గించడం, సప్లైని ఏం చేస్తున్నాం అంటే ద్రవ్య సరఫరాని ఏం చేస్తున్నాం, పెంచడము, తగ్గించడము సంబంధించిన ఆర్బీఐ అనుసరించే పద్ధతినే ద్రవ్య విధానము అంటారు అంటున్నా.
ఓకేనా. అంటే ద్రవ్య సప్లైను పెంచడాన్ని తగ్గించడాన్ని ఆర్బీఐ అనుసరించే విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్నే ద్రవ్య విధానము అంటారు అని చెప్పేసి మనం అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ద్రవ్య సప్లైను నియంత్రించే విధానాన్ని ఏమంటారు అనవచ్చు. ద్రవ్య సప్లైను నియంత్రించే విధానాన్ని ఏమంటారు మనం తీసుకున్నట్లయితే దీనినే ద్రవ్య విధానము అంటారు. ద్రవ్య విధానము అని మనం చెప్పవచ్చు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పద్ధతిని తెలిపేది ఏది అంటాడు. ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పద్ధతిని తెలిపేది ద్రవ్య విధానం. ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ద్రవ్య విధానాన్ని మనం ఏమంటామంటే పరపతి విధానము అని కూడా అనొచ్చు సార్. ద్రవ్య విధానాన్నే ఏమనొచ్చు, పరపతి విధానము అని కూడా అనవచ్చు. క్రెడిట్ పాలసీ అని కూడా అనొచ్చు. మానిటరీ పాలసీనే క్రెడిట్ పాలసీ అని కూడా అనొచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ ఒక్కటే గమనించాలండి, అంటే ద్రవ్య విధానము లేదా పరపతి విధానమును అమలు పరిచేది ఎవరు అంటాడు. ద్రవ్య విధానము లేదా పరపతి విధానాన్ని అమలు పరిచేది కేంద్ర బ్యాంకు అంటే ఆర్బీఐ అని. మరి కోశ విధానము లేదా విత్త విధానాన్ని అమలు పరిచేది ఎవరు అంటే అది కేంద్ర బ్యాంకు, కోశ విధానం కదా. కోశ విధానం అంటే ఎవరు, కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. ద్రవ్య విధానం అంటే ఎవరు, ఆర్బీఐ. ద్రవ్య విధానకర్త ఎవరు, కేంద్ర బ్యాంకు లేదా ఆర్బీఐ ద్రవ్య విధానకర్త. ఓకేనా. అలాగే మనకి ద్రవ్య విధానకర్త అన్నాం. కోశ విధానకర్త ఎవరు, కోశ విధానకర్త మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. భారత్లో ఆర్బీఐ ఏదైతే ఉందో ప్రతి ఆర్థిక సంవత్సరము కూడా, అంటే ఇక్కడ ఏం చేస్తుందండి, ప్రతి ఆర్థిక సంవత్సరంకి తన ద్రవ్య విధానము లేదా పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది అంటున్నాం. ప్రతి సంవత్సరానికి ద్రవ్య విధానము లేదా మనకి పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. అయితే ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి సార్, 3 నెలలకు ఒకసారి అంటే మొత్తం టోటల్గా 4 సార్లు అత్యవసర సమయాలలో దీన్ని సమీక్షిస్తుంది అని మనం పేర్కొంటున్నాం. ఇలా మనము ద్రవ్య విధానం గురించి మనం చూడవచ్చు. ఇందులో వాస్తవానికి ద్రవ్య విధానంలో ఈ విధానము 2 రకాలుగా చెప్పవచ్చు. అంటే ఎలా ఫాలో అవుతుంది అంటే 2 రకాలు. అంటే ఒకటి సులభ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది, సులభ ద్రవ్య విధానము. దీన్నే చౌకైన అని కూడా అనొచ్చు. చౌకైన ద్రవ్య విధానం, సులభ ద్రవ్య విధానం. అంటే దీన్ని ఏమంటున్నాం అంటే చీప్ మనీ పాలసీ అని కూడా, లేదా ఈజీ మనీ పాలసీ అని కూడా అనొచ్చు. అంతే కదా సార్. సులభ ద్రవ్య విధానం అంటే ఏంది, చీప్ మనీ పాలసీ. లేదా చౌకైనది అంటే ఏంది, ఈజీ మనీ పాలసీగా మనం చెప్పవచ్చు. మరొకటి కఠినమైన ద్రవ్య విధానము. ఈ కఠినమైన ద్రవ్య విధానాన్ని మనము ప్రియమైన ద్రవ్య విధానము అని కూడా అనొచ్చు. ఓకేనా. అంటే కఠినమైన అంటే ఏంది, హార్డ్. ఏదైతే ఈ యొక్క హార్డ్ మనీ ఏదైతే ఉందో, హార్డ్ మనీ పాలసీ, దీన్నేమో డియర్ మనీ పాలసీ అనవచ్చు. హార్డ్ మనీ పాలసీ లేదా డియర్ మనీ పాలసీ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ప్రియమైన ద్రవ్య విధానము అనగా, ప్రియమైన ద్రవ్య విధానము ఏం చేస్తుంది అంటే ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది. ఓకేనా. ఇదేమో ద్రవ్య సప్లైని పెంచుతుంది. ఇది సులభ ద్రవ్య విధానము ద్రవ్య సప్లై లేదా ద్రవ్య సరఫరాను పెంచుతుంది. సులభ ద్రవ్య విధానం లేదా చౌకైన ద్రవ్య విధానం ఏం చేస్తుంది అంటే ద్రవ్య సప్లైను, ద్రవ్య సరఫరాను పెంచుతుంది అంటున్నాం. కఠినమైన ద్రవ్య విధానము లేదా ప్రియమైన ద్రవ్య విధానము, దీన్ని ఏమన్నాం, కఠినమైన అంటే హార్డ్ మనీ పాలసీ అన్నాం, ప్రియమైన అంటే డియర్ మనీ పాలసీ అంటున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ద్రవ్య సప్లై విధానాన్ని తగ్గిస్తుంది అండి. ద్రవ్య సప్లై విధానమును లేదా ద్రవ్య సప్లైను తగ్గిస్తుంది అంటున్నాం. ఓకేనా. సులభ ద్రవ్య విధానము లేదా చౌకైన ద్రవ్య విధానం ఏదైతే ఉందో ఇది ద్రవ్య సప్లైను పెంచుతుంది. కఠినమైన ద్రవ్య విధానము లేదా ప్రియమైన ద్రవ్య విధానం ఏదైతే ఉందో ఇది ద్రవ్య సప్లైను తగ్గిస్తుందిగా మనము చెప్పవచ్చు. ఇలా ద్రవ్య విధానంలో పార్ట్స్గా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ అతి ముఖ్యంగా మనం గమనిస్తే
ఈ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో ఈ మానిటరీ పాలసీలో ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అంటాడు. ద్రవ్యోల్బణము ప్రతి ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అంటే కఠినమైన ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది. కఠినమైన లేదా ప్రియమైన కఠినమైన లేదా ప్రియమైన ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అంటే కఠినమైన ద్రవ్య విధానము లేదా దీన్నే ప్రియమైన ద్రవ్య విధానము అంటున్నాం. అంటే దీన్ని ఏమవుతుంది అప్పుడు ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైను తగ్గించాలి. ద్రవ్య సప్లైను తగ్గించినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ధరలు తగ్గుతూ వస్తుంటాయని చెప్పేసి ఈ విధంగా కఠినమైన ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతారు. అలాగే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మనం ఆల్రెడీ ద్రవ్యోల్బణం అంటే ఏంటి ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాము. అయితే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అంటే సులభమైన ద్రవ్య విధానము అంటే సులభమైన ద్రవ్య విధానం దీన్నే చీప్ మనీ అంటామండి. చీప్ మనీ పాలసీ ఏదైతే ఉందో ఈ చీప్ మనీ పాలసీని ఫాలో అవుతుంది అంటే చౌకైన ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ కఠినమైన ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సులభమైన ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అని మనం చెప్తున్నాం. ఓకేనా, ఇలా మనం చూడవచ్చు. అలాగే మరి ఈ యొక్క ద్రవ్య నియంత్రణ అంటే ఏంటి లేదా పరపతి నియంత్రణ అంటే ఏంటి అంటే ఏ విధంగా ఈ యొక్క నియంత్రణ సాధకాలు ఏమైనా ఉన్నాయా మనం పరిశీలించినట్లయితే ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణ ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణ. ఓకే, ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణ అంటున్నాం. ఇది మనం తీసుకున్నట్లయితే ఈ ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణ అంటే 1934 ఆర్బీఐ చట్ట ప్రకారం ఆర్బీఐ యాక్ట్ ఏదైతే ఉందో 1934 ఆర్బీఐ చట్ట ప్రకారము సాధారణ ధరల స్థాయిలో ఈ యొక్క సాధారణ ధరలు ఏవైతే ఉన్నాయో ఈ స్థాయిలో నిలకడ సాధించుటకు ఆర్బీఐ పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగిస్తుందండి. అంటే సాధారణ ధరల స్థాయికి తీసుకురావడానికి ఒక నిలకడ ధరలను తీసుకురావడానికి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఒక పరపతి నియంత్రణ లేదా ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణను తీసుకొస్తుంది అని మనం చెప్తున్నాం. అంటే ఈ విధంగా మనం చెప్తున్నాం పరపతి యొక్క ఈ యొక్క నియంత్రణ సాధనాల ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుందంటే వాణిజ్య బ్యాంకులకు ప్రజలకు ఇచ్చే రుణాలను కూడా నియంత్రిస్తుంది. ఇది గమనించాలి సార్. అంటే పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు లేదా ప్రజలకు ఇచ్చే రుణాలను నియంత్రిస్తుంది అని అంటున్నాం. అయితే ఆర్బీఐ తన సాధించవలసిన లక్ష్యాల కోసము పరపతి నియంత్రణ సాధనాల ద్వారా వీటిని మరి ప్రజలకు అందిస్తుంది అంటున్నాం. ఈ యొక్క నియంత్రణ సాధనాలను ఉపయోగిస్తుంది అంటున్నాం. మరి ఇందులో ఉన్న లక్ష్యాలు ఏంటి, ప్రధానంగా ఎలాంటి లక్ష్యాలను సాధిస్తుంది మనం గమనిస్తే ఏ లక్ష్యాలు సాధిస్తారు దీని ద్వారా అంటే సాధారణ ధరల స్థాయిలో నిలకడంగా ఈ సాధారణ ధరల స్థాయిలో నిలకడ సాధించాలండి. ఈ సాధారణ ధరల స్థాయిలు ఏవైతే ఉన్నాయో సాధారణ ధరల స్థాయిలో నిలకడ సాధించాలి నిలకడ సాధించాలి అని అంటున్నాం. ఇది ఒకటి లక్ష్యం. మరొక లక్ష్యం మనం పరిశీలిస్తే ద్రవ్య మార్కెట్ నందు నిలకడ సాధించాలి. నిలకడ ఉండాలి. ఓకే, అలాగే వ్యాపార చక్రాల ప్రభావంను నియంత్రించాలి.
వ్యాపార చక్రాల ప్రభావంను నియంత్రించాలి. నెక్స్ట్ అలాగే మారకపు రేట్లను నిలకడ సాధించాలి. ఎందులో అయినా నిలకడ సాధించాల్సిందే. నెక్స్ట్ అలాగే మరి ఉపాధి లేదా ఆదాయం గరిష్టం చేయాలి. అంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల యొక్క ఆదాయాలను గరిష్టం చేయాలి, గరిష్టం చేయాలి. ఓకే. నెక్స్ట్ అలాగే మరి ఆర్థిక అభివృద్ధిని పెంచుటకు దోహదపడాలి. ఆర్థిక అభివృద్ధి పెంచుటకు దోహదపడాలి. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే పొదుపు పెట్టుబడులను కూడా ప్రోత్సహించాలండి. పొదుపు లేదా పెట్టుబడులను ప్రోత్సహించాలి. ప్రోత్సహించాలి అంటున్నాం. ఇలా మనం చూడొచ్చండి. సాధారణ ధరల స్థాయిలో నిలకడ సాధించాలి అంటున్నాం. ద్రవ్య మార్కెట్ నందు నిలకడ సాధించాలి అంటున్నాం. వ్యాపార చక్రాల ప్రభావంను నియంత్రించాలి. మారకపు రేట్లలో మనకి నిలకడ సాధించాలి. ఉపాధి ఆదాయాలను గరిష్టం చేయాలి. ఆర్థిక అభివృద్ధి పెంచుటకు దోహదపడాలి. పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించాలి అని మనం చెప్తున్నాము. ఇలా మనం తీసుకోవచ్చు. అయితే ఈ లక్ష్యాల సాధన కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? పరపతి నియంత్రణను ప్రకటిస్తుంది అంటున్నాం. పరపతి నియంత్రణను ప్రకటిస్తుంది అని మనం పేర్కొనవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క పరపతి నియంత్రణ సాధనాలను మరి రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు, అలాగే గుణాత్మక నియంత్రణ సాధనాలు అంటున్నాం. ఎలా ఉన్నాయి సార్? రెండు రకాల నియంత్రణ సాధనాలు ఉన్నాయి. ఈ ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణలో ఎలాంటి సాధనాలు ఉన్నాయంటే రెండు సాధనాలు గమనించవచ్చు. రైట్. నెంబర్ 1 పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు అంటున్నాం. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు, వీటినే క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ కంట్రోల్ లేదా క్రెడిట్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా టూల్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ అనొచ్చు. ఓకే, ఈ విధంగా చెప్పచ్చు. అంటే పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు అంటున్నాం సార్. ఒకటి నెంబర్ 1. రెండవది గుణాత్మక లేదా విచక్షణాత్మక అని కూడా అనొచ్చు. గుణాత్మక నియంత్రణ సాధనాలు అంటున్నాం. గుణాత్మక నియంత్రణ సాధనాలు అంటున్నాం. ఈ గుణాత్మక నియంత్రణ సాధనాలనే క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ టూల్స్ అంటున్నాం. క్వాలిటేటివ్ అంటున్నాం. క్రెడిట్ కంట్రోల్ టూల్స్, ఇలా మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము రెండు రకాల సాధనాలను చూడవచ్చు. వీటినే మనం ఏమన్నా గుణాత్మక లేదా విచక్షణాత్మక లేదా ఎంపిక చేయబడిన, ఓకేనా, అంటే సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం చూడవచ్చు. ఇందులో మరి పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు ఏమున్నాయి అంతే కదా, వీటినే మనకి పరిమాణాత్మక చర్యలు అని కూడా అనొచ్చండి. అంటే క్వాంటిటేటివ్ మెజర్స్ అని కూడా అనొచ్చు. క్వాంటిటేటివ్ మెజర్స్ ఏమున్నాయి, ఎలాంటి క్వాంటిటేటివ్ మెజర్స్ ఉన్నాయి మనం గమనించినట్లయితే ప్రముఖంగా మనం ఈ గమనిస్తే ఇక్కడ చూడండి. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు అన్నాం. పరిమాణాత్మక లేదా పరపతి నియంత్రణ సాధనాల ద్వారా దేశంలో అందుబాటులో ఉండే పరపతి పరిమాణాన్ని ప్రభావితం చేయవచ్చు అంటున్నాం సార్. ఓకేనా, అయితే అంటే ఒక పరపతి పరిమాణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
ఇలాంటి నియంత్రణ సాధనాలు ఏమున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి ఏమున్నాయి నియంత్రణ సాధనాలు? మీకు అందరూ తెలిసినాయి. ఏది? బ్యాంక్ రేట్ అని. బ్యాంక్ రేట్, ఓకేనా, బ్యాంక్ రేట్ తీసుకుంటాం. అలాగే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. మరి డిఫిసిట్ ఫైనాన్స్ అంటున్నాం. నెక్స్ట్ అలాగే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటున్నాం. రెపో రేట్ అంటున్నాం. రివర్స్ రెపో రేట్ అంటున్నాం. ఇలా మనం వీటన్నిటిని కూడా ఒక పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. నెంబర్ 1 ఇక్కడ బ్యాంక్ రేట్ తీసుకోవచ్చు. ఏంటండి? బ్యాంక్ రేట్. నెక్స్ట్ అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, వీటినే బహిర్గత మార్కెట్ వ్యవహారాలు అంటారు. అలాగే నగదు నిల్వల నిష్పత్తి, నగదు నిల్వల నిష్పత్తి, దీన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, దీన్ని ఏమన్నాం? సిఆర్ఆర్. ఓకేనా? అంటే పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధనాలు అనేవి ఇందులో ఒకటి బ్యాంకు రేటు, మరొకటి ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, అలాగే నగదు నిల్వల నిష్పత్తి అంటున్నాం. అలాగే నెక్స్ట్ లోటు ద్రవ్య విధానము, లోటు ద్రవ్య విధానము. నెక్స్ట్ మరి తర్వాత మనకి చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి అంటాం. దీన్నే చట్టపరమైన ద్రవ్య విధానము అని కూడా తీసుకోవచ్చు. చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ఎస్ఎల్ఆర్, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఆల్రైట్. అలాగే రెపో రేట్, రెపో రేట్. మరొక అంశము రివర్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటున్నాం. ఇలా తీసుకోవడం జరిగిందండి. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు ఇన్ని ఉంటాయి. ఓకే, ప్రతి సాధనాన్ని మనం నేర్చుకోవాలి. బ్యాంకు రేట్ అంటే ఏంటి? ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే ఏంటి? నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి? లోటు ద్రవ్య విధానం అంటే ఏమిటి? చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి అంటే ఏంటి? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అనేవి మనము ద్రవ్య నియంత్రణ సాధనాలు లేదా పరపతి నియంత్రణ సాధనాలుగా మనం చెప్పొచ్చు సార్. ఓకేనా? ఈ సాధనాలను అంటే ఈ పరిమాణాత్మక నియంత్రణ సాధనాలలో ముఖ్యమైనవిగా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. ఇందులో మనకి బ్యాంక్ రేట్ అంటే ఏందో చూద్దాం. ద్రవ్య నియంత్రణ లేదా పరపతి నియంత్రణలో భాగంగా అంటే ద్రవ్య నియంత్రణ అంటే ద్రవ్య విధాన కర్త లేదా విధాన రూపకర్త ఎవరు అంటే ఆర్బీఐ. ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈ పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగిస్తుంది. మరి దేనికోసం ఉపయోగిస్తుంది అంటే దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంది, దేశ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగిస్తుంది. వీరికి ఉపాధి అవకాశాలను కల్పించడము, అలాగే ద్రవ్యం యొక్క అంటే భారతదేశం యొక్క ఆదాయాన్ని పెంచడము, ప్రజల ఆదాయాలను పెంచడం ప్రముఖ లక్ష్యంగా పెట్టుకుంది. రైట్, చూద్దాం. ఫస్ట్ బ్యాంకు రేట్ అంటున్నాం సార్. ఏమంటున్నామండి? బ్యాంక్ రేట్. ఏంటి ఇంతకి బ్యాంక్ రేట్ అంటే? దేన్ని మనం బ్యాంకు రేట్ అంటాం, అంతే కదా? బ్యాంక్ రేట్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే వాణిజ్య బ్యాంకులు తెలుసు కదా, ఏది ఆర్బీఐలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ వద్ద తీసుకున్న రుణాలపై విధించే వడ్డీ రేటునే బ్యాంక్ రేట్ అంటారు. ఓకేనా?
అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకున్న రుణాలు ఉన్నాయి కదా, ఆ రుణాలపై విధించే వడ్డీ రేటు ఏదైతే ఉందో ఆ వడ్డీ రేటునే బ్యాంకు రేట్ అంటారు. ఎవరు విధిస్తారు? ఆర్బీఐ విధిస్తుంది. అంటే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న బిల్స్ కానీ ఆర్బీఐ వద్ద తాకట్టు పెడతాయి. కొన్ని సందర్భాలలో ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి డిస్కౌంట్ చేసి పొందు రుణాలపై విధించే వడ్డీ రేటుని ఏమంటారు అంటాడు? బ్యాంక్ రేట్. అలా ఆయన చెప్పు, ఇలా ఆయన చెప్పు. అంటే తమ దగ్గర ఉన్న బిల్స్ని మరి ఆర్బీఐ వద్ద బిల్స్ లేదా ఉండీలు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టుకొని డిస్కౌంట్ చేసుకొని ఆ రుణాలపై వడ్డీ కడితే ఆ వడ్డీనే బ్యాంకు రేట్ అంటారు. బ్యాంకు రేటుని ఎవరు నిర్ణయిస్తారంటే ఆర్బీఐ నిర్ణయిస్తుందండి. ఓకేనా? ఈ బ్యాంకు రేటునే డిస్కౌంట్ రేట్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే. అలాగే ఆర్బీఐ ఏ వడ్డీ రేటుతో వాణిజ్య బ్యాంకుల వద్ద సెక్యూరిటీలను తాకట్టు పెట్టుకొని దీర్ఘకాలిక అవసరాలకు రుణాలను మంజూరు చేస్తూ మరి ఆ మంజూరు చేసే రేటునే ఏమంటున్నాం సార్? బ్యాంకు రేటు అంటున్నాం. పాయింట్స్ అర్థమైనాయి కదా, ఇవి రాసుకోవాలా. ఈ బ్యాంకు రేట్ అంటే ఇలా 3 రకాలుగా మనం చెప్పవచ్చు. ఓకే. మరి దీని యొక్క రుణకాల పరిమితి 1 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంటుందండి. ఈ రుణకాల పరిమితి బ్యాంకు రేటు యొక్క రుణకాల పరిమితి 1 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. బ్యాంకు రేటునే మనము ఈ యొక్క బ్యాంకు రేటు అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి దీనికి దీర్ఘకాలిక వడ్డీ రేటు కూడా ఉంటుంది కాబట్టి దీన్ని దీర్ఘకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. ఓకేనా? మరి బ్యాంకు రేటుని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఎవరు నిర్ణయిస్తారండి? ఆర్బీఐ నిర్ణయిస్తుంది సార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ రేటు ఆధారంగా వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది సార్? ఆటోమేటిక్గా రుణాలు ఇచ్చిందనుకో, ఈ వాణిజ్య బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే తమ దగ్గర డిపాజిట్లు పెట్టేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి రుణాలు చెల్లించాలి. ఆ డిపాజిట్లపై వడ్డీ చెల్లించడానికి ఆ రుణాలు కూడా ఆధారపడి ఉంటాయి అంటున్నాం. అంతే కదా? బ్యాంకు రేటు ఆధారంగా వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు నుండి రుణాలపై నమోదు చేసే వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధాన వడ్డీ రేట్లు అని కూడా అంటారు సార్. అంటే బ్యాంకు రేటు అధికంగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి తక్కువ రుణాలను సేకరించి ఏమంటున్నామండి? ఆర్బీఐ ఏదైతే ఉందో అంటే బ్యాంకు రేటు అధికంగా ఉందా లేకపోతే తక్కువగా ఉందా మనం గమనించాలి. బ్యాంకు రేటు అధికంగా ఉంది అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి తక్కువ రుణాలను సేకరిస్తాయి, ప్రజలకు అందించే రుణాలు తగ్గుతాయి, ద్రవ్య సరఫరా తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ధరల స్థాయి తగ్గుతుంది. ఇది గమనించాలి. ఏమవుతుంది సార్? అంటే ఒక్క బ్యాంకు రేటు అధికంగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి తీసుకునే తక్కువ రుణాలను సేకరిస్తాయి. అంతే కదా? బ్యాంక్ రేట్ ఎక్కువ ఉంది, వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? తక్కువ రుణాలు స్వీకరిస్తాయి. అంటే తక్కువ రుణాలు స్వీకరిస్తున్నాయంటే ప్రజలకు అందించిన రుణాలు కూడా తగ్గిపోతాయి. అలా ద్రవ్య సరఫరా అనేది డిమాండ్ అనేది తగ్గిపోతుంది, సరఫరా తగ్గిపోతుంది, ధరల స్థాయి కూడా తగ్గుతుంది. మరి లేదు, బ్యాంక్ రేటు తక్కువగా ఉంది. బ్యాంక్ రేటు తక్కువగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి తీసుకునే రుణాలు ఎక్కువైతాయి. అలా ప్రజలకు అధిక రుణాలు ఎక్కువైపోతాయి. అంటే రుణాలు తక్కువ వడ్డీ రేటుకు అందిస్తుంది కాబట్టి అధిక రుణాలకు ఎక్కువ రుణాలు తీసుకుంటారు. అలా ద్రవ్య సరఫరా పెరుగుతుంది, డిమాండ్ అధికమైపోతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని చెప్తున్నాం. ఇలా లింకప్ చదవాలి సార్. అంటే ఏం చేస్తే ఏమవుతుంది? ఓకేనా? అంటే ద్రవ్యోల్బణ రేటును అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ రేటును తగ్గిస్తుందా పెంచుతుందా? అంతే కదా? చూడండి, ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుందా తగ్గిస్తుందా? ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుంది. ఎందుకు పెంచుతుంది? ధరలు తగ్గించాలి అంటే ఆటోమేటిక్గా బ్యాంకు రేటు పెంచినప్పుడు బ్యాంకులు తక్కువ రుణాలు తీసుకుంటాయి ఆర్బీఐ దగ్గర.
అవి తక్కువ రుణాలు తీసుకున్నందుకు ప్రజలకు తక్కువ రుణాలను అందిస్తాయి. ప్రజలకు తక్కువ రుణాలు అందించినప్పుడు ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్య సరఫరా తగ్గింది అంటే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గింది అంటే మరి ధరల యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. ఆ విధంగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది అనేది, అంటే ధరలు తగ్గుతున్నాయి అనేది మనం చూడవచ్చు. అంటే ఇలా మనం చెప్పొచ్చు సార్. మరి ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచింది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది సార్? ఆర్బీఐ బ్యాంకు రేటుని తగ్గిస్తుంది. బ్యాంకు రేటును తగ్గించింది అంటే ఎక్కువ రుణాలను తీసుకుంటారు, అంతే కదా, రైట్. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది బ్యాంకు రేటును తగ్గిస్తుంది అంటున్నాం. బ్యాంకు రేటును తగ్గించడం వల్ల మరి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర రుణాలు ఎక్కువ పొందుతారు. రుణాలను ఎక్కువగా పొందడం వల్ల ఈ వాణిజ్య బ్యాంకులు కూడా మరి ప్రజలకు ఎక్కువ రుణాలు అందిస్తారు. ప్రజలకు ఎక్కువ రుణాలు అందించడం వల్ల మరి ద్రవ్య సరఫరా ఏమవుతుంది సార్? పెరిగిపోతుంది. ద్రవ్య సరఫరా పెరిగిపోతే డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే ఈ విధంగా మనం చూడవచ్చు, రైట్. దీనికి ఒక స్ట్రక్చర్ చూద్దాం ఎలా ఉంది మనం గమనిస్తే. ఇక్కడ చూద్దాం సార్, ఏదో ఒక చిన్న చార్ట్ వేసుకుందాం. బ్యాంక్ రేట్ గమనిస్తే ఈ చార్ట్తో పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. సింపుల్గా అర్థం కావాలి. ఇక్కడ గమనించండి, బ్యాంక్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ తీసుకుందాం, డిఫ్లేషన్ తీసుకుందాం. ద్రవ్యోల్బణము ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. ఫస్ట్ ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. బ్యాంకు రేటు ఉంది సార్, బ్యాంకు రేటు తీసుకున్నాం. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తాడు? ప్రతి ద్రవ్యోల్బణ కాలం ఏం చేస్తాడు? ద్రవ్యోల్బణ కాలం ఏం చేస్తాడు? మనం ఫస్ట్ ద్రవ్యోల్బణ కాలంలో పరిశీలిస్తే, ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది, ఆర్బీఐ అనేది ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచుతుంది అంటున్నాం సార్. పెంచుతుంది. పెంచుతుంది, రైట్. బ్యాంకు రేటును పెంచిందండి. బ్యాంకు రేటును పెంచితే బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలు ఏమవుతాయండి? బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలు, ప్రజలకు ఇచ్చే రుణాలు అంటే ఇక్కడ బ్యాంకు రేటు పెంచడము ద్వారా ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గుతాయి. ఇది గమనించాలి, అంతే కదండి. ఇప్పుడు బ్యాంకు రేటును పెంచింది ఆర్బీఐ, అంటే ఆర్బీఐ దగ్గర రుణాలు తీసుకుపోవాలి అంటే కంపల్సరీ బ్యాంకు రేటును పెంచింది. బ్యాంకు రేటును పెంచినప్పుడు ఈ వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎక్కువ వడ్డీ ఉంది అని చెప్పేసి తక్కువ రుణాలు తెచ్చుకుంటాయి. తక్కువ రుణాలు తెచ్చుకున్నప్పుడు మరి ప్రజలకు ఇచ్చే రుణాలు కూడా ఏమవుతాయంటే బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గుతాయి, అంతే కదండి. అలాగే మరి వడ్డీ, బ్యాంకులకు సంబంధించిన రుణాల వడ్డీ ఎలా ఉంటుంది? మరి ఆటోమేటిక్గా బ్యాంకు రేటు పెంచినప్పుడు రుణాలపై వడ్డీ కూడా పెరుగుతుందా, తగ్గుతుందా? బ్యాంకు విధించే రుణాలపై వడ్డీ కూడా పెరుగుతుందండి, అంతే కదా సార్. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచింది, మరి బ్యాంకు వాడు కూడా రుణాలపై వడ్డీ పెంచుతాడు కదా, పెంచుతాడు. బ్యాంకు వాడు కూడా రుణాలపై వడ్డీ పెంచుతాడు కాబట్టే బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలు తక్కువ అవుతాయి, ఓకేనా. అలాగే మరి ద్రవ్య సరఫరా అంటే మనీ సప్లై ఏమవుతుంది? ద్రవ్య సరఫరా అంటే ఎక్కువ మంది తీసుకుంటలేరు కదా, మరి సరఫరా ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? తగ్గిపోతుంది. సరఫరా తగ్గిపోయే, మరి డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ కూడా తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయే. అలాగే మరి ధరలు లేదా మనము ద్రవ్యోల్బణం పరిశీలిస్తే ధరలు ఎట్లుంటాయి, ద్రవ్యోల్బణం ఎట్లుంటుంది అంటే తగ్గిపోతుంది. ఈ విధంగా మనం పరిశీలించవచ్చు. అంటే ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచడం ద్వారా
బ్యాంకు రుణాలపై వడ్డీ కూడా పెరిగిపోతుంది, బ్యాంకు ప్రజలకిచ్చే రుణాలు తగ్గిపోతాయి, ద్రవ్య సరఫరా తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ధరలు లేదా ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా మానిటరీ పాలసీని అమలు చేస్తుంది. ద్రవ్య విధానాన్ని ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరు? కేంద్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరి సూచనలతో? కేంద్ర ప్రభుత్వ సూచనలతో. ఏ చట్ట ప్రకారం? 1934 చట్ట ప్రకారం. ఇటీవల కాలంలో 2016లో 1934 చట్టాన్ని సవరణలు చేశారు. ఆ సవరణలు ఏంటో కూడా చూడాలి. అలాగే 1949 రెగ్యులేషన్ యాక్ట్ను కూడా సవరించడం జరిగింది. అది 2020 రెగ్యులేషన్ యాక్ట్. ఆ చట్టాన్ని కూడా చూడాలి. రైట్, చూద్దాం. అయితే మరి ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరిగింది అనేది చూసినాం. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుంది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మనం పరిశీలిస్తే ఒకటే అండి, ద్రవ్యోల్బణ కాలానికి మొత్తం కూడా రివర్సు. ప్రతి ద్రవ్యోల్బణ కాలం ధరలు పెరుగుతూ పోతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణము అంటారు అని, ధరలు తగ్గుతూ ఉంటే దానిని మనము ఏమన్నామంటే ప్రతి ద్రవ్యోల్బణము అన్నామని. ఓకేనా? ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. రైట్, చూద్దాం. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంకు రేటును తగ్గిస్తుంది. సార్, బ్యాంకు రేటును తగ్గిస్తుంది అన్నాం. బ్యాంకు రేటును తగ్గించడము ద్వారా ఆటోమేటిక్గా ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు రుణాలను ఎక్కువ పొందుతాయి. అంటే ప్రజలకు ఇచ్చే రుణాలు పెరిగిపోతాయి. మరి బ్యాంకులకు ఇక్కడ చూడండి, బ్యాంకు రేటు తగ్గించడం ద్వారా బ్యాంకు రుణాల వడ్డీ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. మరి ద్రవ్య సరఫరా ఏమవుతుంది సార్ అంటే ఈ వడ్డీ రేటు తగ్గించడం ద్వారా రుణాలు తీసుకునే వాళ్ళు అధికమవుతారు. అంటే రుణాలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ద్రవ్య సరఫరా కూడా ఏమవుతుంది సార్? పెరుగుతుందా తగ్గుతుందా? సరఫరా అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే సరఫరా పెరుగుతుంది. రుణాలు ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా డబ్బు ఎక్కువ పెరిగిపోతుంది, డిమాండ్ ఎక్కువైపోతుంది. మరి అలాగే ధరలు అనేవి పెరిగిపోతాయి. ఈ విధంగా అంటే ఎప్పుడు పెంచాలనో ఎప్పుడు తగ్గించాలనో ఎవరి చేతిలో ఉంది ద్రవ్య విధానాన్ని అంటే ఆర్బీఐ చేతిలో ఉంది. అంటే ఈ విధంగా బ్యాంకు రేటును తీసుకొని మరి ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది అంటున్నాం. అంటే ఒక్కటే గమనించాలి సార్, ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచడం వల్ల ప్రధాన వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా. ఈ యొక్క రుణాలపై వడ్డీ రేట్లు ఏమవుతున్నాయి? ఇది పెంచడం ద్వారా ఇవి కూడా పెరుగుతున్నాయి. ఓకే, అలాగే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేట్లను తగ్గిస్తారు. ఈ విధంగా ప్రధాన వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. ఇదే గమనించాం కదా మనం కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేసాం సార్? బ్యాంకు రేటు తగ్గిస్తే బ్యాంకు యొక్క రుణాలపై వడ్డీ కూడా ఏమైందండి? తగ్గిపోయింది. అంటే మరి ప్రధాన వడ్డీ అంటే మనం వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఏ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తున్నారో ఓకేనా, దీని ఆ రేటునే ప్రధాన వడ్డీ రేటు అని అన్నాం సార్. అంటే బ్యాంకు రేటు యొక్క గరిష్ట పరిమితి ఎంతవరకు ఉంటుంది అంటే 12% వరకు ఉంటుంది సార్. 12% వరకు విధించే అవకాశం ఉంటుంది. అంటే ప్రధాన వడ్డీ రేటు ఎల్లప్పుడూ కూడా బ్యాంకు రేటు కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే ఈ యొక్క బ్యాంకు రేటు కంటే ఈ యొక్క బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు రేటు పెరుగుతూ ఉంటే బ్యాంకు యొక్క రుణాలపై వడ్డీ రేటు పెరిగిపోతుంది. అంటే బ్యాంకు రేటు కంటే బ్యాంకు రుణాల వడ్డీ అనేది అధికంగా ఉంటుంది అనేది మనం చెప్తున్నాము. ఇది మనము బ్యాంకు రేటు గురించి మనం పరిశీలించాము. ఓకేనా. తర్వాత నెక్స్ట్ పాయింట్ బహిరంగ మార్కెట్ చర్యలు అన్నాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నాం సార్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చూద్దాం. బహిరంగ మార్కెట్ చర్యలు మరొక సాధనము, పరపతి సాధనము లేదా ద్రవ్య సాధనము, ఆర్బీఐ నియంత్రించే సాధనాలలో మరొక సాధనము ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటున్నాం. దీన్నే బహిరంగ మార్కెట్ చర్యలు అంటున్నాం సార్. బహిరంగ మార్కెట్ చర్యలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, దీన్ని ఓఎంఓ. రైట్, చూద్దాం. ఇంతకీ
ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ బ్యాంకర్గా, ఏజెంటుగా, అంతేనా? ఆర్బీఐ ఏం చేస్తుంది సార్? ప్రభుత్వ బ్యాంకర్గా, ఏజెంటుగా ప్రభుత్వ బాండ్లను కానీ సెక్యూరిటీలను కానీ ప్రజలకు కానీ బ్యాంకులకు కానీ ఇతర ద్రవ్య సంస్థలకు కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేసే మార్కెట్ ఏదైతే ఉందో దానిని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు సార్. బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. ఈ యొక్క దీన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది అంటే నరసింహం కమిటీ అండి. నరసింహం కమిటీ దీన్ని సిఫారసు చేసింది అంటున్నాం. బహిరంగ మార్కెట్ చర్యల గురించి తెలియజేసిన కమిటీ ఏది అంటే నరసింహం కమిటీ అంటున్నాం. అయితే వీటిని ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుందా కొంటదా, ఇది గమనించాలి. రైట్. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది అంటున్నాం. ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది, అంతే కదా. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది అంటున్నామండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ అంటే దీనే ఓపెన్ మార్కెట్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటాం. ఓపెన్ మార్కెట్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్, ఓఎంఎస్ఎస్ ఎలా చెప్తాం. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా? ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుందా కొంటదా అంటే ఇక్కడ మనం గమనించాలి సార్. ప్రభుత్వ సెక్యూరిటీలను కొంటది ఆర్బీఐ, ప్రభుత్వ సెక్యూరిటీలను కొంటుంది అంటున్నామండి. కొంటుంది లేదా కొనుగోలు చేస్తుంది. ఓపెన్ మార్కెట్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటున్నామండి. ఓఎంపిఎస్, ఓపెన్ మార్కెటింగ్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ అన్నాము. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు. అంటే ప్రజలు బ్యాంకుల వద్ద నుండి స్టాక్ మార్కెట్లలో ఆర్బీఐ అనేది ప్రభుత్వ సెక్యూరిటీలను కొంటుంది అని మనం చెప్తున్నాము. ఓకేనా? అంటే ఇక్కడ ఒకటే సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అంటే ఆర్బీఐ ద్వారా రుణాలను సేకరించుటకు ప్రభుత్వ సెక్యూరిటీలు కానీ ఈ ట్రెజరీ బిల్స్ కానీ బహిరంగ మార్కెట్లలో జారీ చేస్తాయి సార్. అంటే ఆర్బీఐ బహిరంగ వేలం నిర్వహించి తక్కువ వడ్డీ రేటుకు మరి వీటిని ఎవరైతే పాట పాడతారో పాడిన వారికి కేటాయిస్తుంది అంటున్నాం. అంటే వేలం పాట వేస్తారు. వేలం పాట ద్వారా అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి అంటున్నాం. ఇది మనము గమనించాలి. అంటే ద్రవ్య విధానంలో ఇందులో యాక్చువల్గా పరపతి సాధనాలలో ఓకేనా, పరిమాణాత్మక పరపతి సాధనాలలో ఒక అంశంగా మనం చెప్పవచ్చు. వాస్తవానికి ఇక్కడ ద్రవ్య సరఫరా అధికంగా ఉంది అనుకోండి. ద్రవ్య సరఫరా అధికంగా ఉన్నప్పుడు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ను జారీ చేయటం ద్వారా సరఫరాను తగ్గించవచ్చు సార్. అంటే ద్రవ్య సరఫరా అధికంగా ఉంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ జారీ చేయడం ద్వారా ద్రవ్య సరఫరాను తగ్గించవచ్చు అంటున్నాం. ద్రవ్య సరఫరా పెంచుటకు ఏం చేస్తారు అంటే ప్రభుత్వ సెక్యూరిటీలను కానీ అలాగే ట్రెజరీ బిల్స్ కానీ బాండ్స్ కానీ ఆర్బీఐ మరలా తిరిగి కొంటది. మరలా ఏం చేస్తుంది? తిరిగి కొంటది. ఇది గమనించాలి. ద్రవ్య సరఫరా అధికంగా ఉంటే ఆ సరఫరాను తగ్గించడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఇది అమ్మకాలు జరుపుతుంది అనమాట. అది జారీ చేయడం ద్వారా ఇది అమ్మకాలు జరపడం ద్వారా జరుగుతుంది. ఒకవేళ ద్రవ్య సరఫరా పెంచడం కోసం ఏం చేయాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ బాండ్స్ కానీ ఆర్బీఐ మరలా తిరిగి కొనుగోలు చేస్తుంది అంటున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, మరొకటి చూద్దామా? మరొకటి ఏంటి? నగదు నిల్వల నిష్పత్తి, క్యాష్ రిజర్వ్ రేషియో. నగదు నిల్వల నిష్పత్తి.
క్యాష్ రిజర్వ్ రేషియో. దీన్నే సిఆర్ఆర్ అంటున్నాం సార్. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. ఏంటి క్యాష్ రిజర్వ్ రేషియో? వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల డిపాజిట్లను ఆర్బీఐ నిర్ణయించిన రేటు ప్రకారం, ఓకేనా, ఆర్బీఐ నిర్ణయించిన రేటు ప్రకారం కొంత శాతం ఆర్బీఐ వద్ద నగదు రూపంలో ఉంచే శాతం ఏదైతే ఉందో లేదా ఆ నిష్పత్తినే, ఓకేనా, నగదు నిల్వల నిష్పత్తి అంటున్నాం. అంటే ఆర్బీఐ వద్ద ఆర్బీఐ ఎంత శాతం ఉంచమంటే అంత శాతం ఈ వాణిజ్య బ్యాంకులు ఉంచాలన్నమాట. అంటే ఏముంచాలి? నగదును ఉంచాలి. ఈ నిష్పత్తిని ఏమంటున్నాం అంటే నగదు నిల్వల నిష్పత్తి అంటున్నాం. ఓకేనా, ఇలా సింపుల్గా చెప్పవచ్చు. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల డిపాజిట్లను ఆర్బీఐ నిర్ణయించిన రేటు ప్రకారం, ఓకేనా, కొంత శాతం ఆర్బీఐ వద్ద నగదు నిల్వల నిష్పత్తిలో అంటే నగదు రూపంలో, ఓకేనా, ఆర్బీఐ ఏ రేటును సూచించిందో ఆ రేటు లేదా ఆ శాతమును ఉంచడాన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం సార్. వాస్తవానికి దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టినారు, ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టినారు అంటే 1934 ఆర్బీఐ చట్ట ప్రకారం ఈ సిఆర్ఆర్ని తీసుకొచ్చినారు. మన 34 ఆర్బీఐ చట్ట ప్రకారం తీసుకొచ్చినారు. ఆర్బీఐ చట్ట ప్రకారం తీసుకొచ్చినారు అంటున్నాం. అలాగే మరి ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే సిఆర్ఆర్ను ఎప్పుడు ప్రవేశపెట్టినారు అంటాడు. క్యాష్ రిజర్వ్ రేషియోను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఎన్నోసార్లు ఎగ్జామ్లు వచ్చింది. 1956 అండి, మన 56లో ప్రవేశపెట్టారు. క్యాష్ రిజర్వ్ రేషియోను మొట్టమొదటిసారిగా ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే 1956లో 1956 సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వల నిష్పత్తిని ఆర్బీఐ ఎప్పుడు ప్రకటించింది అని మనం చెప్పవచ్చు. ఓకేనా, అంటే ఆర్బీఐ ఎప్పుడు సార్ ఎప్పుడు ప్రకటించింది అంటే ఇది వాస్తవానికి ఎప్పుడు తీసుకొచ్చింది సిఆర్ఆర్ను అంటే మనము ఈజీగా చెప్పొచ్చు. అది ఎప్పుడు అంటే 1956 1956 అంటున్నాం. 1967లో సిఆర్ఆర్ ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐను ఏం చేసింది అంటే ఎంతవరకు పెట్టొచ్చట? సిఆర్ఆర్ అనేది ఏదైతే ఉందో 1967 నుండి ఈ 3% నుంచి 15% మధ్య ఉండొచ్చు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. వీటి మధ్య ఉండొచ్చు అని. కానీ 2007లో ఏం చేసిందంటే 2007 తర్వాత 2007లో దీనికి కనిష్ట గరిష్ట పరిమితిని రద్దు చేసిందండి. ఈ సిఆర్ఆర్కి 2007లో కనిష్ట గరిష్ట పరిమితి అంటూ ఏమి లేదు, పరిమితిని రద్దు చేసింది అంటున్నాం. ఓకేనా, అంటే సిఆర్ఆర్ ఏదైతే ఉందో 1967లో 3 నుంచి 15% మధ్య ఉండొచ్చు అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటున్నాం. అయితే సిఆర్ఆర్ అనేది అధికంగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ఏమైతే అంటే ప్రజలకు అందించు రుణాలు తగ్గుతాయి. ఒక్కటే గమనించాలి, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది అధికంగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ప్రజలకు అందించు రుణాలు తగ్గిపోతాయి. ఓకేనా, అంటే యాక్చువల్గా తన దగ్గర క్యాష్ లేకుండా తీసుకుపోయి మనము పెడుతున్నాం, ఆర్బీఐ దగ్గర పెడుతున్నాం. ఆర్బీఐ దగ్గర పెడితే దాని దగ్గర డబ్బు లేదా, మరి ఆటోమేటిక్గా ప్రజలకు ఇచ్చే రుణాలు కూడా ఏమైతే సార్ తగ్గిపోతాయి. అంటే ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గితే ద్రవ్య సరఫరా తగ్గుతుంది, అంటే డిమాండ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణ రేటు లేదా ధరలు తగ్గుతాయి అనేది గమనించాలి. లేదు సిఆర్ఆర్ ఒకవేళ ఈ రేట్ అనేది తక్కువగా ఉంటే ఆర్బీఐ దగ్గర క్యాష్ రిజర్వ్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. వాణిజ్య బ్యాంకుల దగ్గర ప్రజలకు అందించు రుణాలు పెరుగుతాయి, ద్రవ్య సరఫరా పెరుగుతుంది, డిమాండ్ లేదా ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణ రేటు అనేది పెరుగుతుంది. ఇదే గమనించాలి. ఒకటే సార్, ద్రవ్యోల్బణ రేటు అధికంగా ఉంటే ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సిఆర్ఆర్ను పెంచుతుందా తగ్గిస్తుందా అంటే సిఆర్ఆర్ను పెంచుతుంది. ద్రవ్యోల్బణ రేటు ఇక్కడ గమనిస్తే అంటే ద్రవ్యోల్బణ రేటు ఎక్కువగా ఉంటే ఆర్బీఐ అనేది క్యాష్ రిజర్వ్ రేషియోను పెంచుతుంది అంటున్నాం. లేదు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సిఆర్ఆర్ రేటును తగ్గిస్తుంది అంటున్నాం. అది ఎట్లుందో చూద్దాం, దీంట్లో చూద్దాం. గమనించండి,
రైట్, ఇది ఇన్ఫ్లేషన్ తీసుకుందాం. ఇక్కడ ద్రవ్యోల్బణ కాలము, ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణ కాలం అనేది చూస్తున్నాం. క్యాష్ రిజర్వ్ రేషియో గురించి, సిఆర్ఆర్ గురించి చూస్తున్నాం. అంటే ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని ఏం చేస్తుంది అంటే పెంచుతుంది అన్నాం సార్, పెంచుతుంది. ఓకేనా? ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సిఆర్ఆర్ను పెంచుతుంది అన్నాం. మరి సిఆర్ఆర్ను పెంచడం ద్వారా ప్రజలకు అంటే బ్యాంకు ప్రజలకు ఇచ్చు రుణాలు ఏమవుతాయి? బ్యాంకు ప్రజలకు ఇచ్చు రుణాలు తగ్గుతాయా పెరుగుతాయా? ఏమంటున్నామండి? సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది అంటే ఈ క్యాష్ ఎవరి దగ్గర పెట్టాలి? ఆర్బీఐ దగ్గర కొంత నిష్పత్తిలో పెట్టాలి. డబ్బు రేట్ ఎక్కువగా ఉంటే అంటే ఈ రేటు శాతం ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువ పెరుగుతుంది. అంటే అప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు ప్రజలకు ఇచ్చే రుణాలు ఏమవుతాయి అంటే తగ్గిపోతాయి సార్. ఓకేనా? అలాగే బ్యాంకు యొక్క వడ్డీ రేటు ఏమవుతుంది? బ్యాంకు యొక్క రుణ వడ్డీ రేటు, రుణ వడ్డీ రేట్లు. ఇక్కడ సిఆర్ఆర్ పెంచితే బ్యాంకు వాడు ఏం చేస్తాడు? వడ్డీ రేటు పెంచుతాడు. బ్యాంకు వాడు ఏం చేస్తాడండి? రుణ వడ్డీ రేటు పెంచుతాడు. మరి రుణ వడ్డీ రేటు పెంచిండా అంటే ద్రవ్య సరఫరా ఏమవుతుంది అంటే యాక్చువల్గా ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గినాయి కదా, మరి ద్రవ్య సరఫరా లేదా సప్లై ఏమైతే తగ్గిపోతుంది. మరి ద్రవ్య సరఫరా లేదా సప్లై తగ్గిపోయింది అంటే డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉండడం వల్లే సరఫరా తగ్గింది. ధరలు లేదా ద్రవ్యోల్బణం ఆటోమేటిక్గా తగ్గిపోతూనే ఉంటుంది అనేది గమనించాలి సార్. ఇలా మనం గమనించవచ్చు. ద్రవ్యోల్బణ కాలంలో మనం ఇవి చేస్తే ధరలు తగ్గిపోతాయి. అంటే ధరలు తగ్గడానికి ఏం చేయాలంటే సిఆర్ఆర్ను పెంచాలి. సిఆర్ఆర్ను పెంచితే బ్యాంకు రుణ వడ్డీ రేటు పెరిగిపోతుంది. బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ద్రవ్య సరఫరా తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గుతుంది. ధరలు లేదా ద్రవ్యోల్బణం తగ్గుతుంది అంటున్నాం. రైట్. ప్రతి ద్రవ్యోల్బణంలో ఏం జరుగుతుంది అనేది గమనిద్దాం. ప్రతి ద్రవ్యోల్బణంలో మనం పరిశీలిస్తే సిఆర్ఆర్ తగ్గించాలి, క్యాష్ రిజర్వ్ రేషియోను తగ్గించాలి. మరి సిఆర్ఆర్ను తగ్గించడం అంటే బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలను పెంచుతుంది. అంటే మరి ఈ రుణాన్ని ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియోను తగ్గించడం ద్వారా తమ దగ్గర నగదు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. నగదు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలను పెంచుతుంది అంటున్నాం. అంటే బ్యాంక్ వడ్డీ రేట్ ఏమవుతుంది? ఇక్కడ సిఆర్ఆర్ తగ్గిపోతే బ్యాంకు రుణ వడ్డీ రేటు తగ్గిపోతుంది. రుణ వడ్డీ రేటు తగ్గిందంటే ప్రజలకు ఇచ్చే రుణాలు కూడా పెరిగిపోతాయని మనం చెప్తున్నాం. ద్రవ్య సరఫరా ఏమవుతుంది అంటే ఎక్కువ మంది జనాలు తీసుకుంటే ఆటోమేటిక్గా మరి ఈ యొక్క సరఫరా పెరుగుతుంది. డిమాండ్ ఏమవుతుంది? మరి ఎక్కువ మంది జనాలు ఎక్కువ రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. మరి ద్రవ్యోల్బణం ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఇలా గమనించాలి సార్. అంటే నగదు నిల్వల నిష్పత్తి అంటే సిఆర్ఆర్ను తగ్గించడము ద్వారా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ను తగ్గించడము ద్వారా ఏం జరుగుతుంది అంటే బ్యాంకు ప్రజలకు ఇచ్చే రుణాలను పెరిగిపోతాయి. బ్యాంకు రుణ వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది. ద్రవ్య సరఫరా పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది. ధరలు లేదా ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది అని మనం చెప్తున్నాం. ఇలా మనం గమనించవచ్చు. అంటే ఒకటే సార్, సిఆర్ఆర్ పెంచితే ద్రవ్య సరఫరా ఏమైంది? తగ్గిందా పెరిగిందా? సిఆర్ఆర్ను పెంచితే ద్రవ్య సరఫరా అనేది తగ్గింది అంటున్నాం. ఎట్లా అయితే అట్లా ఇవ్వచ్చు, వాడి ఇష్టం, బిట్ ఎలా అయినా రావచ్చు. ఓకేనా? సిఆర్ఆర్ను పెంచితే ద్రవ్య సరఫరా అనేది తగ్గింది అంటున్నాం. సిఆర్ఆర్ను తగ్గిస్తే ద్రవ్య సరఫరా పెరుగుతుంది. సిఆర్ఆర్ను తగ్గిస్తే ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ఎట్లయినా అడగవచ్చు బిట్. ఓకేనా? సిఆర్ఆర్ నిల్వకు ఆర్బీఐ వడ్డీ చెల్లించదు, అంతే కదా? సిఆర్ఆర్ నిల్వలకు చెల్లిస్తుందా? చెల్లించదు. ఆర్బీఐ నిల్వలకు బ్యాంకు సంక్షేమంలో ఉన్నప్పుడు సంక్షేమ నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగిస్తుంది అనేది మనం చెప్తున్నాం. ఇది మనకి క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అనేది మనం పరిశీలించినాము అంటున్నాం. రైట్. మరొకటి మనం గమనిస్తే రైట్. మరొకటి ద్రవ్య విధానము
ఏ ద్రవ్య విధానం అంటే లోటు ద్రవ్య విధానం. మరొక అంశము లోటు ద్రవ్య విధానము. పరపతి నియంత్రణ సాధనాలలో మరొక అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీన్నే డెఫిసిట్ మనీ పాలసీ అంటారు. డెఫిసిట్ మనీ పాలసీ. లోటు ద్రవ్య విధానం అంటున్నాం సార్. ఈ లోటు బడ్జెట్ను పూరించడానికి ఒక లోటు బడ్జెట్ ఉంటే ఆ లోటు బడ్జెట్ను పూరించడానికి కొత్తగా బడ్జెట్ను మనము కొత్త బడ్జెట్లో ఈ కొత్త ద్రవ్యాన్ని ముద్రిస్తే, ఓకేనా, లోటు బడ్జెట్ను పూరించడానికి కొత్తగా ద్రవ్యాన్ని ముద్రిస్తే దాన్ని లోటు ద్రవ్య విధానము అంటారు సార్. అంటే కొత్తగా ద్రవ్యాన్ని, నూతన ద్రవ్యాన్ని ముద్రించటము అంటున్నాం. ఎవరు ముద్రిస్తారు? ఆర్బీఐ ముద్రిస్తుంది. ద్రవ్యాన్ని, నూతన ద్రవ్యాన్ని ముద్రించే అధికారం ఎవరికి ఉంది అంటే ఆర్బీఐకి ఉంది. అంతే కదా. లోటు బడ్జెట్ను పూరించడానికి నూతన ద్రవ్యాన్ని ముద్రించడాన్నే లోటు ద్రవ్య విధానము అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది లోటు ద్రవ్య విధానాన్ని తగ్గిస్తుంది. లోటు ద్రవ్య విధానాన్ని తగ్గిస్తుంది. రైట్. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది లోటు ద్రవ్య విధానాన్ని పెంచుతుంది. ఇలా మనం చెప్పొచ్చు. ఓకేనా. అంటే లోటు ద్రవ్య విధానం, డెఫిసిట్ మనీ పాలసీ ఏదైతే ఉందో, ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది లోటు ద్రవ్య విధానాన్ని తగ్గిస్తుంది అంటున్నాం. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేది లోటు ద్రవ్య విధానాన్ని పెంచుతుంది అని మనం చెప్తున్నాం సార్. ఇలా తీసుకోవడం జరిగింది అని మనం చెప్తున్నాం. ఇది లోటు ద్రవ్య విధానానికి సంబంధించి, అంటే ఎప్పుడు పెంచుతుంది, ఎప్పుడు తగ్గిస్తుంది, ఈ యొక్క పరపతి సాధనాల్లో చూడవలసి ఉంటుంది. మరొక అంశం ఏంటంటే చట్టబద్ధమైన లేదా చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటున్నాం. చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి అన్న, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అన్న ఒకటే. ఓకేనా. రైట్, చూద్దాం. చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. దీనే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ఎస్ఎల్ఆర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి లేదా ఎస్ఎల్ఆర్. దీని వాస్తవానికి దేని ద్వారా అంటే 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఎస్ఎల్ఆర్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఏ సంవత్సరంలో అంటే 1962లో ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ ప్రవేశపెట్టింది అంటున్నాం. ఏ సంవత్సరంలో? 1962లో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో లేదా చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని వాళ్ళు 62లో తీసుకొచ్చినారు అంటున్నాం. ఆర్బీఐ నిర్ణయించిన రేటు ప్రకారం ఏం చేయాలి మరి? ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అంటే ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారం వాణిజ్య బ్యాంకులు అనేవి తమ మొత్తం డిపాజిట్లు ఏవైతే ఆర్బీఐ దగ్గర పెడుతుందో ఆ డిపాజిట్లలో మరి అందులో కొంత శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు ఇతర ద్రవ్యత్వ ఆస్తుల రూపంలో పెట్టుబడి చేయాలి. ఈ శాతమునే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటాం. అంటే ఇలా ఈ ద్రవ్యత్వం అంటే ఎస్ఎల్ఆర్లో ఏమేమి ఉంటాయంటే చేతిలో నగదు ఉండొచ్చు, బ్యాంకులో నగదు ఉండొచ్చు, ఇతర బ్యాంకులలో నగదు ఉండొచ్చు, డిపాజిట్లు ఉండొచ్చు, ఆర్బీఐ వద్ద నగదు ఉండొచ్చు, ఆర్బీఐ వద్ద డిపాజిట్లు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉండొచ్చు. వీటన్నిటిని కూడా పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది.
అంటే ఇలా ఎస్ఎల్ఆర్ అనేది ఆర్బీఐ వద్ద వాస్తవానికి ఇక్కడ ఎస్ఎల్ఆర్ గతంలో ప్రారంభంలో ఎంత ఉండే అంటే 15 నుంచి 35 మధ్య ఉండే అండి, 15 నుంచి 35%. తర్వాత ఏం చేసినారు అంటే దీని యొక్క కనిష్ట పరిమితి లేదు, తర్వాత ఆటోమేటిక్గా దీని యొక్క కనిష్ట పరిమితి అనేది లేదు, తర్వాత గరిష్ట పరిమితి ఎంత చేసినారు అంటే 38.5% సార్. అంటే ఈ యొక్క ఎస్ఎల్ఆర్ అంటే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి యొక్క గరిష్ట పరిమితి 38.5%గా ఉన్నది. మరి ఎస్ఎల్ఆర్ అనేది ఒకవైపున బ్యాంకుల యొక్క ద్రవ్యత్వాన్ని కాపాడుతూనే మరొక వైపు ప్రభుత్వానికి ద్రవ్య వనరులను సమకూరుస్తుంది సార్. అంటే ఎస్ఎల్ఆర్ అనేది ఒక పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనంగా ఏమంటున్నాం సార్, 2 రకాలుగా పనిచేస్తుంది. 2 in 1గా ఎస్ఎల్ఆర్ అనేది ఒక పరిమాణాత్మక నియంత్రణ సాధనంగా మరియు గుణాత్మక పరపతి నియంత్రణ సాధనంగా కూడా పనిచేస్తుంది అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 రకాలుగా పనిచేస్తుంది. అంటే కత్తికి 2 వైపు పదును ఉన్నట్లు ఎస్ఎల్ఆర్కు 2 విధానాల్లో పనిచేస్తుంది అంటున్నాం. అంటే వెరీ వెరీ ఇంపార్టెంటా కదా. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనంగా గుణాత్మక నియంత్రణ సాధనంగా పనిచేస్తుంది అంటున్నాం. ఎస్ఎల్ఆర్ రేటు అత్యధికంగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చే యొక్క అందించు రుణాలు తగ్గుతాయి, వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలు తగ్గుతాయి, ద్రవ్య సరఫరా తగ్గుతుంది, ద్రవ్యోల్బణ రేటు తగ్గుతుంది, అంటే డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి. అలాగే ఎస్ఎల్ఆర్ రేటు తగ్గితే రుణాలు ఏమైతే అధికమైపోతాయి, ద్రవ్య సరఫరా పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటాం. ఇలా ద్రవ్యోల్బణం రేటును తగ్గించడానికి ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ రేటును పెంచుతుందా తగ్గుతుందా అంటే పెంచుతుంది. పెంచుతుంది అంటే ద్రవ్య సరఫరా ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ధరల స్థాయి పెంచుటకు అంటే ప్రత్యోల్బణ పరిస్థితుల్లో లేదా ఈ యొక్క ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ రేటును తగ్గిస్తుంది. అప్పుడు ఏమైతే ద్రవ్య సరఫరా పెరుగుతుంది. చూద్దాం దీని చార్ట్ ద్వారా ఎలా ఉందో. ఇక్కడ చూడండి, గమనించండి, సింపుల్గా గమనించాలి, ఏం లేదు దీంట్లో, సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఐ అనేది ద్రవ్యోల్బణ కాలంలో అంటే ఇన్ఫ్లేషన్ కాలంలో ఏం చేస్తుంది, డిఫ్లేషన్ కాలంలో ఏం చేస్తుంది, ఇదే కదా మనం గమనించవలసింది, అంతే కదా. రైట్, చూద్దాం. ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఎస్ఎల్ఆర్ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని ఆర్బీఐ ఏం చేస్తుంది ద్రవ్యోల్బణ కాలంలో అంటే పెంచుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అన్నాం. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ ఒకటే కాదండి, క్యాష్తో పాటుగా బంగారం ఉంటుంది, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి, ఇతర బ్యాంకుల వద్ద డిపాజిట్లు ఉండొచ్చు. వీటన్నిటిని కూడా కలిపితే మనము స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నాము. అంటే ఆర్బీఐ నిర్ణయించిన రేటు దగ్గర ఈ యొక్క ద్రవ్యత్వ నిష్పత్తిని ఉంచేదే మనము వాణిజ్య బ్యాంకులు ఉంచవలసి ఉంటుంది. అయితే ఎస్ఎల్ఆర్ను పెంచినాము. ఎస్ఎల్ఆర్ను పెంచినామంటే ఇక్కడ బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాలు ఏమవుతాయి, ప్రజలకు ఇచ్చు రుణాలు తగ్గుతాయా పెరుగుతాయా. ఎస్ఎల్ఆర్ పెంచిండు అంటే ఆటోమేటిక్గా స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో పెంచిండు అంటే ప్రజలకు ఇచ్చు రుణాలు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే బ్యాంకుల దగ్గర డబ్బు తక్కువ ఉంటుంది కాబట్టి, లేదా బ్యాంకుల దగ్గర ద్రవ్యత్వం తక్కువగా ఉంటుంది కాబట్టి రుణాలు తగ్గుతాయి. అంటే రుణాలు తగ్గినాయి అంటే బ్యాంకుల దగ్గర బ్యాంకు రుణాలపై వడ్డీ కూడా ఏమైంది అంటే పెరుగుతుంది. బ్యాంకు రుణాలపై వడ్డీ ఏదైతే ఉందో బ్యాంకు రుణాలపై వడ్డీ పెరుగుతుంది. అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో పెంచితే ఆటోమేటిక్గా బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అంటే తమ దగ్గర రుణాలపై వడ్డీని కూడా పెంచుతాయి. ఈ వడ్డీని పెంచిందంటే ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే వడ్డీ రేట్లు అధికమైనప్పుడు ప్రజలు కూడా బ్యాంకులకు రాలేరు, ఆ రుణాలను పొందలేరు. కాబట్టి ఆటోమేటిక్గా రుణాలు తగ్గుతాయి అంటున్నాం. మరి రుణాలు తగ్గినాయంటే ద్రవ్య సరఫరా ఏమవుతుంది సార్, ద్రవ్య సరఫరా అనేది తగ్గుతుంది. అంటే రుణాలు తగ్గినప్పుడు ద్రవ్య సరఫరా కూడా తగ్గుతుంది అంటున్నాం. అలాగే డిమాండ్ ఏమవుతుంది, డిమాండ్ కూడా ద్రవ్య సరఫరా తగ్గింది అంటే ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గినాయి అంటే దాని యొక్క డిమాండ్ తగ్గినప్పుడు. అలాగే
ధరలు లేదా ద్రవ్యోల్బణం మనం పరిశీలిస్తే ధరలు లేదా ద్రవ్యోల్బణం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు చూడండి, ఇది గమనించాలి. ఒక స్టాచ్యుటరీ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే పెంచుతుంది. ఇది గమనించాలి. అంటే ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను పెంచడం ద్వారా బ్యాంకు ప్రజలకు ఇచ్చు రుణాలను తగ్గుతాయి. మరి బ్యాంకు రుణాలపై వడ్డీ అనేది పెరుగుతుంది, ద్రవ్య సరఫరా తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ధరలు లేదా ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను పెంచుతుందా తగ్గిస్తుందా? ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా తగ్గించినప్పుడు బ్యాంకుల దగ్గర నగదు ఉంటుంది. బ్యాంకుల దగ్గర నగదు ఉంటే అంటే ఆటోమేటిక్గా ప్రజలకు రుణాలను ఎక్కువ ఇస్తుంది, ప్రజలకు రుణాలను పెరుగుతాయి కాబట్టి ఇస్తుంది. మరి ఎస్ఎల్ఆర్ను అంటే ఈ యొక్క రేటును తగ్గిస్తే బ్యాంకు రుణాలపై వడ్డీ కూడా తగ్గుతుంది. అంటే రుణాలపై వడ్డీ తగ్గినప్పుడు ప్రజలు కూడా రుణాలను తీసుకోవడానికి అధికంగా మరి మక్కువ చూపుతారు. మరి ఆటోమేటిక్గా ఈ యొక్క ద్రవ్య సరఫరా ఏమవుతుందండి అంటే రుణాలు ఎక్కువగా తీసుకుంటే డబ్బు కూడా ఎక్కువ ప్రజలకు అందిపోతుంది. అంటే సరఫరా అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. సరఫరా పెరిగింది అంటే ఆటోమేటిక్ ఏమైనట్టు, డిమాండ్ పెరిగినట్టు. డిమాండ్ పెరిగింది అంటే ఆటోమేటిక్ ఏమైనట్టు, ధరలు పెరిగినట్టు. అంటే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరిగినట్టు. అంటే ఇలా ఆర్బీఐ తన ఇష్టానుసారంగా అంటే ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. కాబట్టి దీన్ని ద్రవ్య విధాన రూపకర్త లేదా ద్రవ్య విధాన కర్త అంటారు ఆర్బీఐను. అంటే మనకి ఈ యొక్క ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేసి ఎప్పుడు ధరలను కంట్రోల్ చేయాలనో మరి ఆర్బీఐకు సూచనలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కాలంలో 2016 చట్ట ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారం ఒక చట్ట ప్రకారం అలాగే ఒక కమిటీ ప్రకారం ద్రవ్య విధాన యొక్క రూపాన్ని తెలియచేస్తుంది అని మనం చెప్తున్నాం.